గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేస్తున్న మొక్కలు చూపిస్తాను. మా టెర్రస్ గార్డెన్లో ఈసారి పైనాపిల్ పెట్టాను. బతికి ఆకులు కూడా వచ్చాయి దానికి. ఇది 3 ఏళ్ళు పడుతుందని విన్నాను. చూద్దాం ఎప్పటికి మళ్ళీ ఇది అవుతుందో. ఇవాళ వాక్కాయలు కోసాను. మళ్ళీ అందరికీ పంచాలి. ఎంత కష్టమో వాక్కాయలు కోయడం తెలుసా. మొత్తం ముళ్ళు ఉంటాయి, గిరిగిపోతాయి. చూడండి, చేతులంతా కనిపిస్తుందా, అలా గిరిగిపోతాయి. అయినా కూడా కోసి, మళ్ళీ సీజనల్ కదండి, మళ్ళీ దొరకవని అందరికీ కోసి పంచుతాను. నేను ట్రై చేస్తున్న ఇంకో కొత్త వెరైటీ అల్లం అండి. ఈ కుండీలో కూడా ఇది పాట్ బిర్యానీ తెప్పించుకుంటాం కదా, అది దానికి హోల్ పెట్టి ఇసుక వేసి అల్లం పెట్టాను. ఇంత మొక్క మళ్ళీ చాలా రోజులకి వెల్లుల్లిపాయ పెట్టానండి ఈ టబ్లో. ఇది 50 రూపీస్ టబ్. వెల్లుల్లిపాయకి ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు, జస్ట్ మన ఇంట్లో వాడే పాయల్ని గుచ్చితే చాలు. చూడాలి, ఇదివరకు ఫస్ట్లో నేను పెట్టినప్పుడు మంచి సక్సెస్ అయ్యాను, బల్బ్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మొక్కలు విపరీతంగా, అంటే ఈ వెల్లుల్లి కాడలు పెద్దగా అయ్యాయి కానీ గడ్డలు ఫామ్ అవ్వలేదు. ఈసారి మళ్ళీ చూడాలి ఈ టబ్లో ఎలా అవుతాయో చూడాలి. కొత్తిమీర సీడ్స్ వేసాను, బాగా వచ్చాయి. నేను గమనించింది ఏంటంటే, కొత్తిమీర ఎంత వర్షం పడినా కూడా మొక్క వచ్చాక నిలదొక్కుంటుందండి. సేమ్ టైం నేను మెంతులు వేసాను, అవి వచ్చిన వల్ల డిస్ట్రాయ్ అయిపోయాయి, పడిపోయాయి, వాలిపోయి పనికి రాకుండా పోయాయి. సో కొత్తిమీర అందరూ వేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఫామ్ అయిపోయాయి. ఇదిగోండి, ఇంకా కాయలు ఇలా ఫామ్ అవుతాయి. ఫ్లవర్ కుళ్ళిపోయి ఫ్రూట్ ఇక్కడ వస్తుంది. ఇంకా వస్తే బాగుండు. ప్రస్తుతం ఇంత చెట్టుకి 2 వచ్చాయి. మిగతా వచ్చిన పువ్వులు రాలిపోయాయి, ఎండిపోయి రాలిపోయాయి. ఇక్కడ ఇంకా కనిపించట్లేదు, అంతా ఆకు తప్ప. బీరకాయ రెడీ అయింది. ఇది వాళ్ళ కొయ్యాలి. ఫ్రూట్ ఫ్లైస్ వస్తున్న మూలాన్ని మొన్న ఇది కొని దీంట్లో మందు వేసి పెట్టాను. 2 బకెట్స్ 2 డబ్బాలు కొన్నాను ఇలాగా. చాలా కొత్త ఫ్లవర్ ప్లాంట్స్ కొన్నాను. పిందెలు ఎక్కడో ఆకాశంలో వస్తున్నాయి. ఈ బీరకాయలు వెతుక్కోవాలి నేను ఎక్కడున్నాయి అనేది. ఎక్కడొచ్చినా ఇక కోసుకోక తప్పదు. వాక్కాయలు కూడా కొయ్యాలండి, అస్సలు టైం సరిపోవట్లేదు. వీలు చూసుకొని వీకెండ్ అప్పుడు కొయ్యాలి. చాలా మందికి ఇచ్చాము, ఇంకా ఉన్నాయి కాబట్టి చక్కగా కోసి ఇవ్వాలి. బెండకాయలు బాగా వచ్చాయి, వీటిని కోసుకున్నాము. ప్రతి చెట్టుకే ఉన్నాయి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుంటాము. తోటకూర కూడా మళ్ళీ వచ్చింది బాగా. వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయ. బెండకాయ ఇది ఇంత పెద్దగా అయింది కదా, లేతగా ఉంది. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు బాగానే ఉన్నాయి, కోసుకుందాం. కొన్ని పండిపోతున్నాయి కూడా, సో కోసుకొని స్టోర్ చేసుకుందాం. గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ కొత్త విత్తనాలు చాలా వేశాను. ఆ మొలకలు వచ్చినాయి చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఏవి మొలకలు రాలేదు. వచ్చాక చూపిస్తాను. మిరప చెట్లు ఈసారి దారుణంగా దిష్టి తగిలిందండి, మొత్తం వాడిపోతున్నాయి.
ఎందుకో ఏమో చూడండి ఎంత బాగా వచ్చిన చెట్టు. ఇలా ఆల్మోస్ట్ 4-5 చెట్లు పోయాయి. ఇంకా బెండకాయ, వంకాయలు కూడా ఉన్నాయి కొన్ని. నేను చూసుకోలేదు, చిక్కుడు బాగా అక్కడ గుర్తొచ్చింది, కొయ్యలేదు. అయ్యయ్యో, ఇంకా పైన ఉన్నాయి. సరే లాగి కోస్తాను అవి. బర్బట్టీలు ఉన్నాయి ఇక్కడ కొన్ని, ఇదిగోండి కనిపిస్తున్నాయా? ఇక్కడ ఈసారి ఏం చేశానంటే ఇలా బయట గ్రో బ్యాగ్స్ పెట్టాను, దీనికి ఆనుకొని మొత్తం బాగానే అల్లుకుంటోంది, మంచి మంచిగా అల్లుకుంటోంది. బర్బట్టి, బచ్చలి, ఇది ఇంకో బర్బట్టి వెరైటీ, ఇది కందులు. ఇక్కడ బెండకాయ ఉంది, ఇది కూడా కోస్తాను. బాగానే ఉంది అన్నీ. ఇవాళ చాలా రోజులకు వచ్చాను మళ్ళీ పైకి చూడడానికి. సో మొక్కలన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం కొన్ని వాడిపోయాయి, తప్పదు. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.